నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు నాకు ఒక డౌట్. నాకు తెలిసిన వాళ్ళే బిజినెస్ చేస్తున్నారు. ఓకే. అయితే వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. నా డౌట్ ఏంటి అంటే, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ జాతకం అది చూపించుకొని ఒక ముహూర్తం అనేది పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ పార్ట్నర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళది కూడా చూడాల్సి వస్తుందా? బిజినెస్ అన్నప్పుడు జాతకాలు పార్ట్నర్ వాళ్ళే కూడా చూడాల్సి వస్తుందా అనేది ఒక డౌట్. మీరేమంటారు? ఖచ్చితంగా చూడాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరైనా ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు ఫస్ట్ రూల్స్ ఏంటో చెప్తాను. పాయింట్ నెంబర్ 1, వాళ్ళకి బిజినెస్ యోగం ఉందా లేదా. బిజినెస్ యోగం లేకపోతే మీరు ఎన్ని బిజినెస్లు చేసినా మీకు కలిసి రాదు. అందులో సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్సా లేకపోతే ప్రోడక్ట్ ఓరియంటెడ్ బిజినెస్ చేసే యోగం ఉందా చూసుకోవాలి. సర్వీస్ ఓరియంటెడ్ అంటే సర్వీసెస్, పార్లర్స్, లేకపోతే కన్సల్టెన్సీ సెంటర్స్, లా, ఇవన్నీ సర్వీసెస్. టీచింగ్, ప్రోడక్ట్ అమ్మట్లేదు, వాళ్ళు సర్వీస్ని సెల్ చేస్తున్నారు. స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడేం ప్రోడక్ట్ ఏమి అమ్మరు, విద్యను నేర్పుతారు. ఇప్పుడు ఆస్ట్రాలజీ ఉంది, సర్వీస్, వాస్తు సర్వీస్, లేకపోతే డ్రైవింగ్ నేర్పడం సర్వీస్, అంతే కదా. ప్రోడక్ట్ సెల్ చేసే వేరే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1, వ్యాపార యోగం ఉందా, ఉంటే అది సర్వీస్ ఓరియంటెడా లేకపోతే ప్రోడక్ట్ రిలేటెడా. అందులో ఆ ప్రోడక్ట్లో కూడా ఈ నవగ్రహాల్లో ఏది ధనయోగాన్ని ఇస్తుంది, ఏది లక్ష్మీ యోగాన్ని ఇస్తుంది, ఏది లాభయోగాన్ని ఇస్తుంది, ఏది సక్సెస్ యోగాన్ని ఇస్తుంది చూసుకోవాలి. ఈ 4లో ఏ ఒక్కటి ఏదైనా ఒక గ్రహం ఇస్తుంది ధనయోగాన్ని అన్నప్పుడు ఆ పర్టికులర్ అంశానికి సంబంధించిన బిజినెస్ చేయాలి. పాయింట్ నెంబర్ 1 అంటే ఎలాగా, సన్ ఇస్తున్నాడు అనుకోండి, మనకి హెల్త్ రిలేటెడ్ బిజినెస్ ద్వారా డబ్బులు వస్తాయి. అంటే హాస్పిటల్స్ కట్టుకోవడము, లేకపోతే ఏదైనా హెల్త్ యోగా ట్రైనర్, అది సర్వీస్ కనెక్ట్ అయితే యోగా ట్రైనర్గా పెట్టుకోవచ్చు మనం అట్లా. లేదా జిమ్ ఈజ్ ఆల్సో సన్ రిలేటెడ్, ఆరోగ్యం వస్తుంది కదా జిమ్కి వెళ్తే. సో ఆరోగ్యం వచ్చేవన్నీ సన్. అండ్ ఫుడ్ రిలేటెడ్, మనకి కౌన్సిలింగ్ రిలేటెడ్, కంప్యూటర్స్ రిలేటెడ్, ఇవన్నీ మూన్. ఎనీ మీడియేటింగ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, ఈ వ్యక్తి ఒక 10,000 చెప్తున్నాడు, నేను క్లయింట్కి ఒక 11,000 గజం చెప్పి నేను ఒక 1,000 రూపీస్ నేను తీసుకుంటున్నాను, లేకపోతే నా అమ్మిపించి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటున్నాను. దట్ ఈజ్ మెర్క్యూరీ. ఎవరికైనా ఏదైనా నేర్పిస్తున్నాము, జూపిటర్ కనెక్ట్ అవ్వాలి ధన యోగానికి. లేకపోతే ఫ్యాక్టరీస్ పెడతారు కొంతమంది, మార్స్ ధనయోగం ఇచ్చేవాడు అవుతారు. అండ్ అలాగే అందానికి సంబంధించిన ఫ్యాషన్ రిలేటెడ్ ఉంటుంది చూసారా, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి అవన్నీ కూడా మూన్ అండ్ వీనస్ రెండు వస్తాయి అక్కడ. మూన్ వీనస్, అందుకే ఎవరికైనా న్యూమరాలజికల్గా వాళ్ళకి ఆ సంస్థ పేరు పెట్టాలంటే ఆ నేమ్ వచ్చేలా పెట్టుకుంటారు. ఓకే. అలాగే నూనె, ఐరన్, ఇలాంటివన్నీ కూడా శాటర్న్. అండ్ అలాగే రాహుకేతువులు సాఫ్ట్వేర్ రిలేటెడ్, కెమికల్ రిలేటెడ్, ఇట్లాంటివన్నీ రాహుకేతువులు. అయితే ఇది ఫస్ట్ పాయింట్ మనం బిజినెస్ చేసేటప్పుడు చూసుకోవాల్సింది. ఇప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్ కదా, వాళ్ళ జాతకం వీళ్ళ జాతకం ఇద్దరిది కూడా చూడాలి. ఏం చూడాలి, ఇద్దరికి పార్ట్నర్షిప్ బాగుంటుందా లేదా. కొంతమంది ఏమవుతుంది, బిజినెస్ స్టార్ట్ చేస్తారు, పార్ట్నర్స్ సరిగ్గా రెస్పాన్సిబుల్, సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత నా వల్ల కాదు నేను అమ్మేసుకుంటాను, లేకపోతే ఇంకోటి ఏదో మోసం చేయడం, వీళ్ళు మనీ పెడతారు వాళ్ళు చూసుకుంటారులే అనుకునేసరికి వాళ్ళు మొత్తం మోసం చేస్తూ ఉంటారు. అటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అది కాబట్టి పార్ట్నర్ జాతకం చూస్తూ ఆ పార్ట్నర్కి కూడా ఈ బిజినెస్ యోగం ఉందో లేదో చూడాలి. ఆ పార్ట్నర్ జాతకం బాగుండొచ్చు, బట్ వీళ్ళు స్కూల్ పెట్టారనుకోండి, ఆ పార్ట్నర్కి ఫుడ్లో ఉండొచ్చు, ఏం లాభం. అదొకటి. ప్లస్ ధనయోగం ఉందో లేదో చూడాలి పార్ట్నర్స్కి. ఇప్పుడు వాళ్ళకి టైం బాగాలేదు, బాగా నడవట్లేదు, అన్ని లాసెస్ అయ్యే టైం నడుస్తుంది, కానీ ఈ వ్యక్తికి బాగుంది అంటే ఏ అనే వ్యక్తికి జాతకం బాగుంది, బిజినెస్ పరంగా కలిసి వస్తుంది. కానీ బి అనే వ్యక్తి కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు ఇంతో. బి అనే వ్యక్తికి కనుక ధనయోగాలు సరిగా లేకపోతే అప్పుడు ఏమవుద్దంటే, వీళ్ళిద్దరూ కలిసి నెలకు ఒక 2 లక్షలు సంపాదిద్దామో లేకపోతే 10 లక్షలు సంపాదిద్దాం అనుకున్నది తగ్గిపోద్ది. ఆయనకి యోగం లేదు కదా పెద్దగా, దానివల్ల కనెక్ట్ అవ్వదాం తొందరగా. అప్పుడు ఒక్కొక్కసారి అందరూ మరి ఏమీ లేదు కదా, ఇంట్లో కూర్చోలేరు కదా, దానికి రెమెడీ చేసుకోవడం. ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏ దానం ఇచ్చుకుంటే బాగుంటుంది, ఇప్పుడు మహాదశ యోగించాలంటే ఏం చేయాలి, ఇవి చూసుకొని చిన్న చిన్నవే. మనం దీనికి ఏదో పెద్దగా ఏదో లక్షలు వేలు ఖర్చు పెట్టేసి ఏదో పూజ చేసాలని లేదు, చిన్న మంత్రంతో కూడా సెట్ చేసుకోవచ్చు. ఓ దీపారాధన, ఏ గ్రహం యాక్టివేట్ అవ్వాలి అక్కడికి వెళ్ళి ఆ గ్రహం దగ్గర దీపారాధన చేసుకోవడం. ఫైనాన్షియల్ గ్రోత్కి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోవడం, ఇట్లాంటివి చేస్తుండాలి. ఇలాంటివి చేసి కూడా పొందొచ్చు మనం.
అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, ఏం చెప్తానంటే బిజినెస్ అనేటువంటిది ఫస్ట్ ఒక సూత్రం ఉంటుంది బిజినెస్కి. ఏమిటా బిజినెస్ సూత్రం అంటే, మీరు డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ని అమ్ముతున్నారా, డిమాండ్ క్రియేట్ చేసి అమ్ముతున్నారా, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ సూత్రం ఇది. డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఆటోమేటిక్గా అమ్ముడుపోతుంది, దానికి మీరు కష్టపడక్కర్లే. డిమాండ్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి ఒకటి. రెండవది ఏంటంటే బిజినెస్ అనేటువంటిది ఏంటంటే ఎప్పుడు కూడా కస్టమర్ అవసరాన్ని మీరు తీరుస్తున్నారు. అంతే. మార్కెట్లో ఏం అవసరం ఉంది కస్టమర్కి, ఏ అవసరం ఉందో గుర్తించి, ఆల్రెడీ అలాంటి బిజినెస్ ఆల్రెడీ కొన్ని ఉంటాయి, ఉన్నప్పుడు దానిలో డ్రాబ్యాక్స్ ఉంటాయి. వేరే వాడు ఏదో ఒక ఎలక్ట్రికల్ వస్తువు ఏదో ఉంది, దాంట్లో ఈ ప్రాబ్లం ఉంది అని కస్టమర్స్ అందరికీ తెలుస్తుంటుంది. కానీ ఆ ప్రాబ్లం లేనటువంటి దాన్ని మనం క్రియేట్ చేయగలిగితే మీ ప్రోడక్ట్ బాగుంటుంది. మూడవది ఏంటంటే ఎప్పుడు కస్టమర్ అనేవాడు ఇంక దేవుడే, అది కంప్లీట్గా మైండ్లో ఫిక్స్ అవ్వాలి. అట్లా ఫిక్స్ అయితేనే మీకు ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. అలా ఫిక్స్ అవ్వలేదు, ఏదో మోసం చేసేద్దాం. మీరు కస్టమర్ ఎప్పుడు కూడా డబ్బులు ఎక్కువ ఉందో తక్కువ ఉందో అని చూసేవాళ్ళు తక్కువ మందే ఉంటారు, కానీ ప్రోడక్ట్ బాగుందా లేదా అనేది చూస్తారు. మనం ప్రోడక్ట్ కనుక మంచిది ఇవ్వగలిగితే ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అంటాం. ఎంత ఎక్కువ క్వాలిటీ ఇస్తే అంత బెస్ట్, అంత బాగుంటుంది. మీరు మనీ కోసం చూసే వాళ్ళకంటే కూడా క్వాలిటీ కోసం చూసే వాళ్ళు ఉంటారు. డబ్బులు పెట్టినా నాకు మంచిది కావాలనుకునే వాళ్ళు దీంట్లోకి మీరు వెళ్ళాలి. కానీ ఏదో కల్తీ ఏదో ఒకటి అమ్మేద్దాం, ఇలాంటి వాళ్ళు కొనే వాళ్ళు కూడా ఉంటారులే, ఏదో ఒకటి అమ్మేద్దాం అనుకుంటే మీరు అక్కడే ఉంటారు. ఇక్కడ ఏమవుద్దంటే ఎలాంటి అమ్ముతే మీరు ఆ రేంజ్కి మీరు వెళ్తారు. అది ఓకే, ఇవి పాటించాలి. ఇంకోటి బిజినెస్ పెట్టుకునేటప్పుడు కూడా ఒక సమ్ నేమ్స్ పెడతాం కదా, అది మీరు బిజినెస్ పెట్టే సంస్థ వర్గుకి సెట్ అవ్వాలి, ఆ పేరు మీ పేరుకి సెట్ అవ్వాలి. మీ పేరులో ఉండే మొదటక్షరం, బిజినెస్ పేరులో ఉండే మొదటక్షరం వర్గు సెట్ అవ్వాలి. సెట్ కాకపోతే కూడా మీ బిజినెస్ సెట్ కాదు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. సమ్ టైమ్స్ బిజినెస్ మీకు కలిసి వస్తుంది, కానీ ఈ పర్టికులర్ టైం కలిసి రాదు. ఒక 3 months ఆగి చేయాలని, 6 months ఆగి చేయాలని ఉంటుంది. ఇలాంటివి నిజంగా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి నేను కావాలని ప్రయోగం చేసి లక్షలు పోగొట్టుకున్నా, కావాలని చేసి కూడా. నా ఓన్ చెప్తున్నా, అంటే శాస్త్రంలో ఇలా ఉంది, ఇక్కడ చేయకూడదని ఉంది. సరే చేస్తే ఏమవుతుంది, కస్టమర్కి మనం ప్రయోగం చేయించలేం కదా, మనం నువ్వు పెట్టి చూద్దాం అని అనలేం కదా, వాడిని ఎట్లా పోగొడతాం, మనమే పెట్టాలి, మనమే పెట్టి చూడాలి, ఏం చేస్తే చూద్దాం అప్పుడు స్ట్రక్ అవుతుందో లేదా. అట్లా నేను ప్రయోగాలు చేసి, అంటే శాస్త్రం ఇప్పుడు రీసెర్చ్ చేయాలి కదమ్మా, చేసి ఇదైంది సక్సెస్, నాకు అర్థమైంది కూడా అది ఎట్లా అనేటువంటిది. సో అందుకని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను ఎవరైనా వస్తే కూడా. అది చాలా సంతోషం గురుగారు. ఇప్పుడు బిజినెస్ చేసి, అంటే పార్ట్నర్స్ని జాయిన్ చేసుకొని బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ మధ్య దీని గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఆల్రెడీ బిజినెస్ పెట్టుకొని లేదా పార్ట్నర్షిప్, ఎవరైతే పార్ట్నర్గా వస్తారో వాళ్ళ జాతకం చూపించలేకనో ఇట్లాంటి బాధలతో కూడా చాలా మంది ఉంటారు. అంటే దానితో వచ్చిన నష్టాలు వాళ్ళకి ఏంటో మనకు తెలియదు. ప్రశ్న వేసుకోవచ్చు. అప్పుడు ప్రశ్న వేస్తే ఆ పార్ట్నర్ ద్వారా మీకు లాభం ఉందా లేదా. నాట్ ఓన్లీ బిజినెస్లో అంటే ఎప్పుడు డబ్బులు సంపాదించే లాభాలనే కాదు, పార్ట్నర్ అనుకూలంగా ఉంటాయి, కొంతమంది ప్రతికూలంగా ఉంటారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్స్ని, అనుమానిస్తూ ఉంటారు. వీళ్ళకేమో ఇంత కష్టపడే వాళ్ళకి అరే ఇదేంది మనం ఇంత కష్టపడుతుంటే ఈయన అనుమానిస్తున్నాడు ఏంటి అనిపిస్తుంది. అది అంత ఈజీ కాదు. ఒక డెసిషన్, ఇద్దరికి ఒక డెసిషన్ నచ్చదు ఒక్కోసారి. కొంతమంది ఏంటంటే స్లీపింగ్ పార్ట్నర్స్, అంటే గుడ్డిగా డబ్బులు పెట్టేస్తారు, మీ ఇష్టం ఏమైనా చేయండి, దీన్ని డెవలప్ చేయండి అంటారు. అప్పుడు చాలా ఫ్రీడమ్ బాగుంటుంది. వీళ్ళు మంచి వాళ్ళు అయితే ఆటోమేటిక్గా అట్లాంటి బిజినెస్ రైజ్ అవుతాయి. కొంతమంది ఏంటంటే సరిగ్గా పలకరు, మనీ పెడతా అంటారు, సగం దూరం వచ్చాక అదే డబ్బులు అయిపోయాయి అంటారు, అరే వీడిని నమ్ముకొని దిగేం రా బాబు అనిపిస్తుంది. అట్లా రకరకాలు ఉంటాయి. వాళ్ళ జన్మజాతకంలో పార్ట్నర్ ద్వారా ఇబ్బంది పడే యోగం ఉంటుంది కొంతమందికి. అంటే 7th లార్డ్ పాడవుతాడు. అది బిజినెస్ పార్ట్నర్, జీవిత భాగస్వామి కావచ్చు, లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్. 7th హౌస్ స్పాయిల్ అయిందంటే వాళ్ళకి పార్ట్నర్స్తో ఇబ్బంది ఏర్పడుతుంది. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు ఈ కాలం ప్రకారం ఖర్చులని చూసుకుంటే కేవలం ఉద్యోగం చేయడం వల్ల వచ్చే జీతం ఎందుకు సరిపోవట్లేదు. సో చాలా మంది బిజినెస్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది గురుగారు. చాలా థ్యాంక్స్. శ్రీమాత్రే నమః.